నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహోన్నతుడును మహాగణుడును అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. నేటి దేవుని మాట 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఈ అధ్యాయంలో దావీదు రాజు తన శత్రువుల చేతిలో నుండి మరియు సౌలు చేతిలో నుండి దేవుడు తనను విడిపించిన తరువాత పాడినటువంటి స్తుతి గీతం. ఈ అధ్యాయం దాదాపుగా 18వ సంకీర్తనతో సమానం. దావీదు తన జీవితంలో అనేకమైన కష్టాలు, శత్రువుల దాడులు, అపవాదులు, పారిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ ప్రతి సందర్భంలో దేవుడు తనకు సహాయం చేస్తాడని గుర్తు చేసుకుని ఈ స్తుతి గీతాన్ని పాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా దావీదు దేవుని యొక్క 3 గొప్ప లక్షణాలను ప్రకటిస్తూ ఉన్నాడు. మొదటిది, దేవుని మార్గం నిర్దోషమైనది అని. రెండవది, దేవుని వాక్కు నిర్మలమైనదని. మూడవది, దేవుడు తనను ఆశ్రయించు వారికి కేడముగా ఉంటాడు అని చెప్పడం మనం చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం, 18వ సంకీర్తన 30వ చరణం. దేవుని క్రియలు సంపూర్ణమైనవి, ఆయన మార్గములు ఉన్నతమైనవి, న్యాయమైనవి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలలో దేవుని ఆలోచనలు, మార్గాలు మనుషులు ఆలోచించే వాటికంటే ఉన్నతమైనవి. మనకు దేవుని ప్రణాళిక అర్థం కాకపోయినా ఆయన చేసే ప్రతి కార్యం పరిపూర్ణమైనది. యెహోవా వాక్కు నిర్మలమైనది. 12వ సంకీర్తన 6వ చరణం. దేవుని మాటలు పరిశుద్ధమైనవి, ఆయనను నమ్మువారికి ఆయన కేడమై ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. నీ వాక్యమే సత్యము. ఈ లోకానుసారమైన మాటలు మారిపోతాయి, కానీ దేవుని వాక్యం శాశ్వతమైన సత్యం కలది. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం మరియు 3వ సంకీర్తన 3వ చరణం. యెహోవా, నీవే నాకు కేడముగా ఉన్నావు. దేవుని పిల్లలైన వారు శోధనలు, శత్రువుల దాడులు, నిరాశలు వచ్చినప్పుడు వాటి నుండి తన పిల్లలను కాపాడుతాడు. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, అయినా దేవుని మార్గాన్ని ప్రశ్నించలేదు, కానీ సంపూర్ణంగా నమ్మాడు. దేవుని వాక్యంపై ఆధారపడ్డాడు. విశ్వాసులంగా మనం కూడా మన సమస్యలలో మనుషులను కాక దేవుని ఆశ్రయించి ఆయన వాక్యంపై ఆధారపడితే దేవుడే మన సమస్యలన్నిటి నుండి విడిపించి నెమ్మదినిస్తాడు. ఆమేన్.